చాలా మంది సింపుల్‌గా చెప్పండక్క, చాలా ఈజీగా ఉండాలి. కానీ రిజల్ట్స్ మాత్రం సూపర్‌గా రావాలి అని అనే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా మంచి టిప్‌గా మీకు యూజ్ అవుతూ ఉంటది. సో, వీడియో చూస్తుంటే గనక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ లైక్ చేసేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకు వీడియో వచ్చేసరికి వెయిట్ లాస్ గురించి అనమాట. సో, వెయిట్ లాస్ అవ్వటానికి మనకి నేను చూపించే ఇలాంటి టిప్ అంటే డ్రింక్స్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకు అంటే గనక మనం మార్నింగ్ లేవగానే మన ఒక డే అనేది ఇలాంటి డ్రింక్స్‌తో స్టార్ట్ చేస్తూ ఉంటే గనక మన బాడీలో ఉన్న టాక్సిక్ వేస్ట్ అంతా బయటికి వెళ్ళటమే కాకుండా ఆ డే అంతా మనము ఆకలి అనిపించకుండా అండ్ దాంతో పాటు మనం చేసే డైట్‌కి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది ఇలాంటి డ్రింక్స్ అన్నీ. సో, దీంతో పాటు ఆకలి అనిపించకుండా మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తూ ఉంటది. అండ్ దాంతో పాటు ఇన్‌ఫ్లమేషన్‌తో కొంతమంది బాధపడే వాళ్ళకి కూడా ఇలాంటి వెయిట్ లాస్ డ్రింక్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో, ఈ యొక్క డ్రింక్స్ అన్నీ మీరు ఖచ్చితంగా మీకు టేస్ట్ పరంగా ఏది నచ్చితే అది పిక్ చేసుకుంటూ ఉండండి. సో, మన ఛానల్‌లో ఇప్పటి వరకు మనం చాలా వెయిట్ లాస్ డ్రింక్స్ అనేవి చూపిస్తూ ఉన్నాము. కొత్తగా కూడా మనం చూపిస్తున్నాం కాబట్టి మీకేది బాగా సూట్ అవుతుంది, మీకు ఏది ఈజీగా అంటే ఎంజాయ్ చేస్తూ తాగుతారో అది పిక్ చేసుకొని మీరు ట్రై చేయండి. అండ్ ఈ డ్రింక్ ట్రై చేస్తూనే మనం చక్కగా డైట్ కూడా చేస్తూ ఉంటే రిజల్ట్స్ అనేవి త్వరగా చూస్తాం. ఒక పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గటమే కాకుండా బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కరుగుతుంది. దాంతో పాటు మెయిన్ ఆకలి అనిపించకుండా, ఎక్కువ తినకుండా వెయిట్‌ని మనం మెయింటైన్ చేయటానికి కూడా ఇలాంటి డ్రింక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ డ్రింక్ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఎలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా డ్రింక్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మనము వెయిట్ లాస్ డ్రింక్ అనేది చూస్తున్నామండి. దానికోసం నేను ఏంటి అంటే ఇక్కడ ముందుగా అయితే క్యూమిన్ తీసుకున్న, జీలకర్ర అనేది ఒక హాఫ్ స్పూన్ తీసుకున్న. నేను చూపించేది ఇది ఏంటి అంటే ఎవ్రీడే మనం తయారు చేసుకునేది కాబట్టి సో ఆ క్వాంటిటీసే తీసుకున్న, తక్కువే ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ జీలకర్ర వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే గనక మన ఒక మెటబాలిజంని మంచిగా బూస్ట్ చేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తూనే కాకుండా మన ఒక బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది కూడా రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అండ్ అలాగే డైజెషన్ ప్రాబ్లంతో ఉన్నారో ఈ యొక్క డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ మనకి ఆకలి అనిపించకుండా మన ఒక క్రేవింగ్స్‌ని కూడా రెడ్యూస్ చేస్తూనే అన్‌హెల్తీ ఫుడ్స్‌ని కూడా మనం సైడ్‌కి పెట్టేయొచ్చు. అండ్ ఆకలి అనిపించకుండా ఉంటది కాబట్టి. సో, తిన్న ఫుడ్ మనకి సరిపోతది. దాన్ని బట్టి మనం ఎక్కువ ఓవర్ ఈటింగ్ ఉండదు కాబట్టి వెయిట్ లాస్ అవ్వటానికి బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో, దీంతో పాటే నేనేంటి అంటే ఒక చిన్న ముక్క అల్లం తీసుకున్నానండి. చిన్నదైతే సరిపోతది. ఎవ్రీడే తయారు చేసుకునే విధానంగా చూపిస్తున్నాను కాబట్టి. సో, దీన్ని చక్కగా ఇలా దంచేసుకొని ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతదనమాట అల్లం అనేది. సో, అల్లం వల్ల కూడా మనకి ఏంటి అంటే మంచిగా వెయిట్ లాస్ అవ్వటానికి సపోర్ట్ చేస్తూ ఉంటది. అండ్ మెటబాలిజం బూస్ట్ చేస్తది. క్యాలరీస్ మనము ఏదైతే క్యాలరీస్ ఉంటాయో దాన్ని చక్కగా బర్న్ అవ్వటానికి అండ్ అలాగే మనొక ఒక ఫీలింగ్ వస్తదనమాట. ఫుల్ అయిపోయింది అని. కొంతమంది లంచ్ ఆర్ టిఫిన్ ఏదైనా తిన్న తర్వాత కూడా ఇంకా ఆకలి అనిపించి ఇంకా తినేస్తూ ఉంటాం కదా! సో, అలా కాకుండా మనం తిన్న కొంచెం ఫుడ్ అయినా ఫుల్‌గా అనిపిస్తూ ఉంటది. అండ్ మీరు చేసే డైట్‌కి కూడా ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతది. అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైనా, ఒబెసిటీతో బాధపడుతున్న వాళ్ళైనా సరే అల్లం వాళ్ళ ఒక డైట్‌లో చాలా బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి. మనకి ఫుల్‌గా అనిపిస్తది. ఆకలి అనిపించకుండా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటది. సో, ఈ రెండిటిని మనం వేసేసుకోవాలి. తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ అనేది తీసేసుకొని, జీలకర్ర అలాగే ఒక చిన్న ముక్క అల్లం వేసేసుకొని వీటిని మంచిగా బాయిల్ అవుతూ ఉండాలనమాట. 5-10 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. సో, ఈ డ్రింక్ అనేది మెయిన్‌గా ఎవరెవరు తాగాలి అంటే గనక వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, మాకు ఫ్యాట్ ఎక్కువుంది, ఫ్యాట్ బర్న్ అవ్వాలి, డైట్ మేము చేయలేకపోతున్నాం, మేము డైట్ చేయాలి అనుకున్న వాళ్ళైనా, దీంతో పాటు మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, ఎవరైతే ఇన్‌ఫ్లమేషన్‌తో బాధపడుతున్నారో వాళ్ళైనా సరే ఈ డ్రింక్ అనేది ఎర్లీ మార్నింగ్ తీసుకుంటూ ఉండటం వల్ల మనం చక్కగా మీకేదైతే నేను ఇప్పటిదాకా చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీరు మంచిగా హెల్తీగా ఉంటారు. అండ్ అలాగే వెయిట్ లాస్ అవుతారు. ఏదైతే ఫ్యాట్ ఉంటదో ఆ ఫ్యాట్ అంతా బర్న్ అయ్యి మీరు అనుకున్న డ్రెసెస్ అనేది మీరు వేసుకోగలుగుతారు. సో, తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతది. అండ్ అలాగే ఇలాగ 5-10 మినిట్స్ మంచిగా మనం బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని
చక్కగా వడకట్టేసుకొని తాగొచ్చు. లేదు మీరు డైరెక్ట్‌గా కూడా తాగగలను అంటే గనక తాగొచ్చు. సో, నేనైతే గనక ఒక స్ట్రెయినర్ తీసేసుకొని దాంట్లోకి ఇదంతా వడకట్టేసుకొని, ఇందులోకి ఒక్కటి ఇంగ్రీడియెంట్ అనేది తీసుకుంటున్నాం. అదేంటి అంటే గనక లెమన్ జ్యూస్ అండి. ఇలా కూడా మీరు తాగొచ్చు. కానీ లెమన్ కూడా మీరు వేసుకొని తాగితే మీరు ఈజీగా తాగగలుగుతారు. సో, అందుకని నేను ఆల్రెడీ లెమన్ జ్యూస్ అనేది ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఉంచుకుంటాను కాబట్టి ఒక 1 స్పూన్ అనేది వేసుకున్నాను. ఇది మనము 2, 3 పదార్థాలతో వేసుకుంటున్నాం కాబట్టి ఈ లెమన్ వాటర్ మనకి మంచిగా హైడ్రేషన్ అనేది ఉంటది. మన ఒక వెయిట్‌ని మనం మేనేజ్ చేయటానికైనా, ఫుల్‌నెస్ ఇవ్వటానికి, క్యాలరీస్ ఇంటేక్ అనేది రెడ్యూస్ చేస్తూ ఉంటది. అండ్ అలాగే డైజెషన్ ప్రాబ్లమ్, విటమిన్ సి మంచిగా అందుతుంది. ఓవరాల్ మన హెల్త్‌కి విటమిన్ సి కూడా ఇంపార్టెంట్ కాబట్టి లెమన్ జ్యూస్ కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, 3 పదార్థాలతో నేను చూపించానండి. ఒకటి జీలకర్ర అండ్ అలాగే అల్లం, ఇంకొకటి నిమ్మకాయ నిమ్మకాయ లెమన్ జ్యూస్. ఈ 3 వేసి తయారు చేసుకున్నాం. హ్యాపీగా మీరు తాగొచ్చు. మార్నింగ్ లేవగానే తాగండి. మీ బాడీలో ఉన్న టాక్సిక్ అనేది బయటికెళ్ళిపోతది. ఆ డే అంతా మీరు ఎక్కువ తినకుండా ఫుల్‌గా అనిపిస్తది. మీ డైట్‌ని మీరు ఫాలో అవ్వగలుగుతారు. అండ్ అలాగే మీకు ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే కూడా తాగొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.